వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమెరికాలో గుంటురమ్మాయి. ఎలా ఉన్నారంతా? నేను చాలా బాగున్నాను. సో ఈరోజు వీడియో ఏంటి అంటే నా అపార్ట్మెంట్ టూర్. సో మేము బౌల్డర్ పార్క్ అపార్ట్మెంట్స్ అని ఒక అపార్ట్మెంట్స్లో ఉంటాము, నాష్వాలో, న్యూ హ్యాంప్షైర్లో. సో మొత్తం కమ్యూనిటీ చూపిద్దాం అనుకున్నాను, బట్ లేట్ అయిపోయింది, ఈవినింగ్ అయింది వర్క్ అయిపోయేసరికి. సో జస్ట్ మా అపార్ట్మెంట్ మాత్రమే చూపిస్తాను. ఇది మా అపార్ట్మెంట్. సో లోపలికి వెళ్ళిపోదాం రండి నాతో పాటు. సో ఎంట్రన్స్ దగ్గరే మనకి ఇలా మెయిల్ బాక్స్ ఇవన్నీ ఇచ్చారనమాట. ఇక్కడ ఇలా ఉన్నాయన్నమాట. మా అపార్ట్మెంట్ నెంబర్, మెయిల్ బాక్స్, మా దగ్గర కీ ఉంటుంది, మేము ఓపెన్ చేసుకొని చూడొచ్చు. సో మాకు మెయిల్ బాక్స్ కాకుండా మెయిల్ రూమ్ ఏం లేదు. సో ప్యాకేజెస్ ఏమైనా వస్తే ఇక్కడే వదిలేస్తున్నారనమాట ఇలా. సో మాది ఫస్ట్ ఫ్లోర్ అనమాట. ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళిపోదాము. మాకు ఫస్ట్ ఫ్లోర్లో రాగానే ఇలా లాండ్రీ రూమ్ ఉందన్నమాట. లాండ్రీ రూమ్ ఏంటి అంటే ఫ్లోర్కి ఒక లాండ్రీ రూమ్ ఉంటుంది. ఇలా మనకి వాషింగ్ మిషన్ అండ్ డ్రయర్ రెండు ఉంటాయన్నమాట. మనకి అపార్ట్మెంట్స్లోకి ఎంటర్ అయ్యేటప్పుడే మనకు ఒక కార్డ్ ఇస్తారు అపార్ట్మెంట్ వాళ్ళు. ఆ కార్డ్తోనే మనము వాషింగ్ అండ్ డ్రైయింగ్ చేయగలుగుతాం అనమాట. సో ఇలా ఒక చిన్న రూమ్ ఇచ్చేసారు. నెక్స్ట్ మనం మన రూమ్ దగ్గరికి వెళ్ళిపోదాము. ఇది మా అపార్ట్మెంట్. ఓకేనా? మా రూమ్ ఇటు నుంచి అటు లాస్ట్ వరకు ఉంటుందన్నమాట. సో లెట్స్ గో దేర్. ఇలా మా అపార్ట్మెంట్ ఓపెన్ చేయగానే మావి 2 డస్ట్బిన్స్ ఇలా ఉంటుంది. కిచెన్ ఉంటుంది ఓపెన్ చేయగానే. ఇక్కడ మేము షూ పెట్టుకుంటున్నాము. ఇక్కడ ఒక క్లాజెట్ ఇచ్చారు. మా షూ ర్యాక్ ఇంకా రాలేదు, అందుకే షూస్ అలా ఉన్నాయి. ఇక్కడ క్లాజెట్ ఇచ్చారు, మామూలుగా జాకెట్స్ అలా పెట్టుకోవడానికి. మేము ఇంకా ఇప్పుడిప్పుడే వచ్చాము కాబట్టి మేము ఇంకా సెట్ చేయలేదన్నమాట. ఇలా ఉంటుంది మా కిచెన్. మా రూమ్మేట్ కుక్ చేస్తున్నట్టున్నాడు. ఇటు సైడ్ అంతా మా రూమ్మేట్కి అనమాట ఇలా, అండ్ అటు సైడ్ అంతా నాదనమాట. అలా మేము డివైడ్ చేసుకున్నాం అన్నమాట సెటప్ అనేది. ఇది టోటల్ కిచెన్. మాకు మైక్రోవేవ్ ఇచ్చారు అండ్ ఫ్రిడ్జ్ ఇలా ఇచ్చారనమాట. ఫ్రిడ్జ్ కూడా మేము డివైడ్ చేసుకున్నాము. 2 పీపుల్కి ఎంత ప్రశాంతంగా ఉంటుందో 2 పీపుల్ అయితే. బట్ మాకు చాలా చిన్న ఫ్రిడ్జ్ అనిపిస్తుంది నాకు బేసిక్గా. ఇట్స్ ఫైన్. అండ్ డిష్ వాషర్ ఇచ్చారనమాట. నార్మల్ కామన్ బేసిక్ థింగ్సే ఇచ్చారనమాట. అండ్ ఇలా ఒక డైనింగ్ టేబుల్ తెచ్చుకున్నాం మేమే. అండ్ ఇలా ఒక షెల్ఫ్. మాకు అవెన్ మైక్రోవేవ్ కావాలి కాబట్టి మేము మైక్రోవేవ్ తెచ్చుకున్నాము సపరేట్గా. వాళ్ళు ఇవ్వలేదు మాకు, ఓన్లీ అవెన్ ఇచ్చారనమాట. సో ఇది వచ్చేసి మా హాల్. ఇది డైనింగ్ ఏరియా అండ్ ఇది మా హాల్ అనమాట. ఇలా చాలా పెద్దగా వచ్చింది హాల్ అనేది. అండ్ ఇలా ఎంటర్ అయిపోతే అదేమో మా రూమ్మేట్ రూమ్ అండ్ ఇది నా రూమ్. ఇక్కడ ఒక ప్యాంట్రీ లాగా ఇచ్చాడనమాట. సో ఇక్కడ ఏమైనా థింగ్స్ ఉంటే ఎక్స్ట్రా థింగ్స్ అలా పెట్టుకోవడానికి బాత్రూమ్కి తగ్గట్టు ప్యాంట్రీ లాగా ఇచ్చాడు. అండ్ మాకు ఇక్కడ హీటర్ అండ్ ఏసీకి సంబంధించినవి ఉంటాయన్నమాట ఆ రూమ్. సో నాట్ సో యూస్ఫుల్ ఇది. అండ్ ఇలా వెళ్ళిపోతే ఇక్కడ ఒక ఫైర్ అలారం ఇచ్చాడు, అనవసరంగా మోగుతూ ఉంటుంది ఊరికనే. అండ్ ఇది బాత్రూమ్ అన్నమాట. సో మోస్ట్లీ ఇది నేనే యూజ్ చేస్తూ ఉంటాను. మా రూమ్మేట్కి ఆల్రెడీ హాఫ్ బాత్ వచ్చింది. సో తను ఓన్లీ బాత్ చేయడానికి వస్తాడనమాట. సో అందుకనే నా ప్రోడక్ట్సే కనిపిస్తూ ఉంటాయి ఇక్కడ అన్నీ. మార్నింగ్ రొటీన్ ఇలా ఫాలో అవుతూ ఉంటాం కాబట్టి అన్నీ నావే కనిపిస్తాయి. ఇక్కడ ఇలా ఒక ఇది పెట్టుకున్నాను వెయింగ్ మిషన్. అండ్ ఇలా ఒక బాత్ టబ్ ఇచ్చాడు, నార్మల్ కామన్ బేసిక్ బాత్రూమ్ అనమాట. సో ఫైనలీ ఇది నా రూమ్ అనమాట. దిస్ ఈజ్ మై రూమ్. మార్నింగ్ టైంలో చాలా లైటింగ్ ఉంటుంది రూమ్లోకి, బట్ నైట్ టైం అవ్వడం వల్ల ఇలా ఉంది. బేసిక్గా అడ్జస్ట్ అయిపోండి. ఇది నా బుజ్జి టెడ్డీబేర్. నా బుజ్జి టెడ్డీబేర్ ఏం కాదు, చాలా పెద్ద టెడ్డీబేర్. సో నేను వర్క్ డెస్క్ ఇలా సెట్ చేసుకున్నాను అనమాట. బికాజ్ నాకు అసలు డెస్క్
ఒకటే చైర్ ఒకటే టేబుల్ పెడితే నాకు అస్సలు ఏంటో వర్కే చేయబుద్ది కాదు బేసిక్గా. అండ్ ఈ మాత్రం మోటివేషన్ లేకపోతే మనకు అస్సలు చాలా కష్టం వర్క్ చేయడం అనేది. సో అలా కొన్ని మోటివేషన్స్ ఉండాలి కదా వర్క్ చేయడానికి. అండ్ ఇది నాకు వాల్మార్ట్లో దొరికింది, చాలా అంటే చాలా నచ్చింది అనమాట. ఇక్కడ ఏమని ఉంటుందంటే ద బెస్ట్ థింగ్ ఐ ఎవర్ డిడ్ వాజ్ బిలీవ్ ఇన్ మీ. యా, అది నాకు చాలా నచ్చింది. అండ్ మిర్రర్, మీకు గెట్ రెడీ విత్ మీ వ్లాగ్స్ వస్తాయి పక్కా. ఈ మిర్రర్ కొనిందే దానికోసము, నేను అసలు వ్లాగ్స్ చేయట్లేదు, గెట్ రెడీ విత్ మీ వ్లాగ్స్ చేయాలి అనేసి ఈ మిర్రర్ నేను కొన్నాను. మార్నింగ్ అయితే చాలా బ్రైట్ ఉంటుంది అనమాట, 2 విండోస్ ఉన్నాయి కదా అటు ఇటు, సో ఫుల్ బ్రైట్నెస్ ఉంటుంది, ఇటే వస్తుంది అనమాట సన్లైట్. బట్ మార్నింగ్స్ కుదరట్లేదు అసలు చేయడానికి నాకు. ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్. అండ్ నాకు ప్లాంట్స్ అనేవి చాలా ఇంట్రెస్ట్. నార్మల్గా ముందు నేను ఉన్న రూమ్స్లో వేటిలో ఇంత సన్లైట్ లేదనమాట. సో నేను ప్లాంట్స్ అంటే లైక్ ఒక్కొక్క విండోనే ఉండేది. ఒక విండో ఉంటే నాకు టేబుల్ బెడ్ పెట్టుకోవడానికే సరిపోతుంది, కానీ ప్లాంట్స్ పెట్టే స్పేస్ ఉండేది కాదు. బట్ ఈసారి అన్నిటికీ సెట్ అయ్యేటట్టే తీసుకున్నాను నేను. సో ఇలా ప్లాంట్స్ నాకు చాలా ఇష్టము. ప్లాంట్స్ ఇదైతే ఒక్కటే కాకున్నప్పుడు కొన్నా, 2-3 రోజుల్లోనే ఇంత పెరిగిపోయింది. బుజ్జి ప్లాంట్స్ చాలా, అంటే లైక్ ఏమున్నా లేకపోయినా ప్లాన్స్ ఉంటే కొంచెం మంచిగా అనిపిస్తుంది, పీస్ ఆఫ్ మైండ్. అండ్ ఇక్కడ నేను నా చిన్న మేకప్ సెట్ పెట్టుకున్నాను మిర్రర్ పక్కనే. అండ్ ఆల్సో ఇది మా మమ్మీ మా డాడీ అనమాట. నేను రీసెంట్గానే ఆర్డర్ చేశాను అనమాట. మా మమ్మీ మా డాడీ 23rd మ్యారేజ్ డే, 25th మ్యారేజ్ డేకి నేను వెళ్ళలేకపోయాను. ఐ ఫీల్ సారీ, బట్ ఇంకేం చేయలేము కదా, కొన్నిసార్లు కుదిరినప్పుడే అవుతుంది. సో ఇలా ఉందన్నమాట నా వర్క్ డేస్. ఇలా లేకపోతే అసలు నాకు డెస్క్ చైర్ వాడడం అంటే చాలా పిచ్చిలేస్తుంది, అసలు వాడలేను నేను. చూడండి, ఇది నా బెడ్ అన్నమాట. బెడ్ అండ్ పక్కన ఎండ్ టేబుల్. ఇక్కడ నార్మల్గా బుక్స్ పెట్టుకోవాలి, బట్ మనకి బుక్స్ చదివే అంత కష్టం కాబట్టి పెట్టుకోలేదు. ఇది నా గ్రాడ్యుయేషన్ టెడ్డీ. ఇది నా నయాగరా డక్. సో నయాగరా ఫాల్స్లో దొరుకుతుంది అన్నమాట. ఇలా సెట్ చేసుకున్నాను. అండ్ దిస్ ఈజ్ మై బెడ్, ప్రిన్సెస్ బెడ్ ఫ్రేమ్. అలా ఫీల్ అవ్వాలి అనుకున్నాను. సో ఇది ఇలా తెచ్చాను, కానీ తర్వాత లైటింగ్స్ యాడ్ చేయాలి అని అనుకుంటున్నా. లెట్స్ ఈ లైటింగ్స్ యాడ్ చేస్తే ఇంకా బాగుంటుంది. దిస్ బుజ్జి వన్, ఇది నాతో నా మాస్టర్స్ లైఫ్ నుంచి ఉందన్నమాట. సో నా మాస్టర్స్ లైఫ్ నుంచి నాతో ఉంది అంటే ఇదే. నేను షిప్పింగ్ వేయించుకొని మరీ తెచ్చుకున్నాను అనమాట దీన్ని, అస్సలు మిస్ అవ్వకూడదు అనేసి. మా బుజ్జిది. అండ్ ఎవరికి ఇలాంటి ఐడియాస్ రావేమో, నాకే వస్తుంది అనుకుంటా. ఇది బ్లాక్ కలర్లో ఉంది అనేసి, నాకు పైన ఉండొద్దు, పిచ్చిగా కనిపించొద్దు అనేసి దీన్ని ఇలా ఇరికిచ్చేసాను అనమాట నేను. అటు సైడ్ ఫ్రంట్ సైడ్ నుంచేమో డాల్స్ పెట్టేశాను. సో నాకు బాగా నచ్చింది అలా. అండ్ కొంచెం కంఫర్ట్, బికాజ్ నాకు ఫ్యాన్ అనేది చాలా మ్యాండేటరీ. అండ్ కొన్నిసార్లు ఇక్కడ వర్క్ ఫ్రమ్ హోమ్ టైంలో ఇక్కడ కూడా ఎక్కువసార్లు ఇక్కడే కూర్చొని వర్క్ చేస్తాను నేను, టేబుల్ కంటే కూడా. బట్ ఇంకా ట్రై చేస్తున్నా యూజ్ చేయడానికి టేబుల్. అక్కడ కూర్చుంటాను, ఇక్కడ కూర్చుంటాను, ఎక్కడ పెడితే అక్కడ కూర్చుంటాను, టేబుల్ మీద తప్ప. సో ఇక్కడ నాకు క్లాజెట్ అస్సలు సరిపోదండి, ఎంత పెద్ద క్లాజెట్ ఇచ్చినా నాకు సరిపోదు. సో క్లాజెట్ స్పేస్ కోసం నేను ఇది ఆర్డర్ చేసుకున్నాను అనమాట. సో ఇక్కడ అన్నీ నా ఆఫీస్ వేర్ టాప్స్ ఉంటాయన్నమాట. అండ్ చెప్పాను కదా, నేను కింద కూర్చున్నప్పుడు కానీ బెడ్ మీద కూర్చున్నప్పుడు కానీ యూజ్ చేయడానికి సపరేట్ టేబుల్ ఉంటుంది ఇక్కడ. అండ్ దిస్ ఈజ్ మై క్లాజెట్. పెద్దగా ఏమి ఉండదు క్లాజెట్లో, మొత్తం ఫుల్ ఉంటుంది. ఎందుకంటే బట్టలు పెట్టుకోవడానికి అంత స్పేషియస్గా ఇవ్వలేదు క్లాజెట్ అనేది నాకు. సో అంత స్పేషియస్గా ఏం లేదు క్లాజెట్, చాలా ఇరుకిరుకు క్లాజెట్ అనమాట నాకు. ఇది తీసేసి తీయాలన్నమాట, క్లాజెట్ తీయాలి అంటే మొత్తం. ఇప్పుడు కూడా ఏదో తగులుతుంది. యా, చాలా చిన్నగా ఉంది. సో బ్యాగ్స్ ఇంకో 2 ఇక్కడ పెట్టాను. అండ్ బయట 3 బ్యాగ్స్ మనవే అనమాట.
అన్నీ ఉంటాయి మనకి, ఏంటో మరి బట్టలు ఎక్కడెక్కడో తోసేస్తూ ఉంటాను. అండ్ దిస్ ఈజ్ మై ప్రొజెక్టర్. సో నైట్ టైమ్ నేను మ్యాక్సిమం అంటే నాకు మూవీస్ చూడడం అంటే చాలా ఇష్టం అనమాట. సో ఇక్కడ ఇది తీసేసి దీనికి ప్రొజెక్టర్ అటాచ్ చేసేసి మూవీ వేసుకొని చూసేయచ్చు, ప్రశాంతంగా ఉంటుంది. నాకు మూవీ పిచ్చి, ఘోరమైన మూవీ పిచ్చి. అండ్ ఇవన్నీ హ్యాంగర్స్, ఇంకా కొన్ని హ్యాండ్ బ్యాగ్స్, ఇలాంటి కలెక్షన్ చెయ్యాలి, మరి తెచ్చుకోవాలి హ్యాండ్ బ్యాగ్స్ ఇలాంటివి. సో ఫైనలీ దిస్ ఈజ్ మై రూమ్ అనమాట. సో మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి, అండ్ నోటిఫికేషన్ బటన్ కూడా క్లిక్ చేసుకోండి. సో నేను ఏమైనా కొత్త వీడియోస్ అప్లోడ్ చేస్తే నోటిఫికేషన్స్ వస్తాయి మీకు. అండ్ మీకు నా రూమ్ టూర్ నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి. చాలామంది నాకు ఒక పర్టికులర్ సబ్స్క్రైబర్ ఎవరో నాకు తెలీదు. ఆ పర్టికులర్ సబ్స్క్రైబర్ నాకు చాలాసార్లు మెసేజ్ చేశారు, మీరు రూమ్ టూర్ చేయండి అక్క, ఆర్ ఎల్స్ డే ఇన్ మై లైఫ్ వ్లాగ్స్ చేయండి, ఇలాంటి వ్లాగ్స్ చేయండి అనేసి. సో ఈ వీడియో మాత్రం పర్టికులర్గా మీకోసమే అండి. నెక్స్ట్ కూడా నేను మీరు అడిగినట్టు డే ఇన్ మై లైఫ్ వ్లాగ్, ఇలాంటి వ్లాగ్స్ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. లేట్ అయినందుకు సారీ అండి, బట్ ఇంకా కుదరట్లేదు. నేను ఇప్పుడు రూమ్ షిఫ్ట్ అయ్యాను. ప్రతిసారి షిఫ్ట్ అవ్వాల్సి వస్తుంది, బికాజ్ నేను ఉన్న ప్లేసే అలాంటిది. ఒక పర్టికులర్ రూమ్ దొరకట్లేదు, ఏమనుకోకండి. నెక్స్ట్ బ్లాగ్ కోసం వెయిట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లైకింగ్ మై వీడియోస్ అండ్ సపోర్టింగ్ మీ. ఇప్పటివరకు 1500 సబ్స్క్రైబర్స్. నేను అనుకున్నది ఏంటి అంటే, ఇన్ని డేస్ నేను వ్లాగ్స్ చేయలేదు కదా, అన్సబ్స్క్రైబ్ చేస్తారేమో అనుకున్నాను, బట్ ఎవ్వరూ అన్సబ్స్క్రైబ్ చేయలేదు. ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ ఫర్ దిస్. ఇంకా సబ్స్క్రైబర్స్ పెరుగుతారు అని కోరుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్. సీ యూ ఆల్ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్స్. లవ్ యూ ఆల్. బాయ్ బాయ్. టాటా.